హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. ఫ్రెండ్స్, మళ్ళీ ఆన్లైన్ క్విజ్తో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో అంటే 13వ భాగంలో మీకోసం 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఇప్పుడు మొదటగా చూద్దాం. సో మీరు చెక్ చేసుకోండి, మీరు కామెంట్లో పెట్టిన సమాధానాలు కరెక్టేనా కాదా. మొదటిది, విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం పేరేమిటి? ఆన్సర్ గ్యాల్వనోమీటర్. 2, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీ. 3వది, సముద్రాన్ని చుట్టూ వచ్చిన మొట్టమొదటి నావికుడు ఎవరు? ఆన్సర్ మాజిలాన్. నెక్స్ట్, అశోకుడి ఏ శిలాశాసనం ప్రముఖ కళింగ యుద్ధం గురించి వివరిస్తుంది? చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి 13వ శిలా శాసనము. 5వది, ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకి లేదు అని తీర్పు వెలువరించిన కేసు ఏది? ఆన్సర్ గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్. ఇది 1967వ సంవత్సరంలో తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కుని తొలగించి 300A అధికరణంలో చేర్చడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978వ సంవత్సరంలో దీన్ని తొలగించి 300A ఆర్టికల్లో చేర్చడం జరిగింది. నెక్స్ట్, జర్మన్ సిల్వర్ ఏ లోహాల యొక్క మిశ్రమము? సో ఫ్రెండ్స్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. పేరులో జర్మన్ సిల్వర్ అని ఉంది కదా, సో దీంట్లో సిల్వర్ ఉంటుందేమో అనుకుంటారు. బట్ దీంట్లో సిల్వర్ పర్సంటేజ్ 0, అంటే ఏముండదు. ఆన్సర్ వచ్చేసి రాగి ప్లస్ జింక్ ప్లస్ నికెల్, ఇవి మూడిటి యొక్క మిశ్రమమే జర్మన్ సిల్వర్ అంటారు. నెక్స్ట్, కణాల శక్తి కేంద్రాలు అనబడే కణాలు ఏవి? ఆన్సర్ మైటోకాండ్రియా. నెక్స్ట్, మానవుడి మెదడు యొక్క బరువు సుమారు 1350 గ్రాములు అయితే మానవ శరీరం మొత్తంలో ఎంత శాతము మెదడు ఉంటుంది? ఆన్సర్ 2% ఉంటుంది మొత్తం బరువులో. నెక్స్ట్, 10వది చివరిది, నీలి రంగు రక్తం ఏ జీవిలో చూడవచ్చు? ఆన్సర్ నత్త. దీనికి చాలా వరకు అందరూ కూడా సరైన సమాధానం ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక 10 క్వశ్చన్స్తో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి, సో నోట్ చేసుకోవాలి. మొదటిది, ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? 2వది, కణాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? 3వది, పదార్థాల సాపేక్ష సాంద్రత ఏ సూత్రం ద్వారా కనుక్కోవచ్చు? 4వది, 1 క్యారెట్ ఈక్వల్ టు ఎన్ని గ్రాములకు సమానము? క్యారెట్ మీన్ బంగారాన్ని క్యారెట్లలో కొలుస్తారు, సో 1 క్యారెట్ ఈక్వల్ టు ఎన్ని గ్రాములకు సమానము? నెక్స్ట్, 5వది, కృత్రిమంగా పండ్లను పండించడానికి వాడే రసాయనము ఏది? చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఈ మధ్యకాలంలో చాలా వరకు అంటే పండ్లను అవి పండుగ కాకముందే పచ్చిగా ఉన్నప్పుడే వాటిపైన ఇలాంటి రసాయనాలు వాడి ప్రజల ఆరోగ్యానికి కారణమవుతున్నారు ఫ్రెండ్స్. సో దీనిపైన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, సో ఇంపార్టెంట్ అని ఇవ్వడం జరిగింది క్వశ్చన్ని. 6వది, రాజ్యాంగ పరిహారపు హక్కు రాజ్యాంగానికి హృదయం వంటిది అని పేర్కొన్నది ఎవరు? 7వది, భారత ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు? నెక్స్ట్, భారతదేశంలో ఉన్న ఒకే ఒక క్రియాశీల అగ్నిపర్వతం ఏది? అది ఎక్కడ ఉంది? నెక్స్ట్, నిగ్రోలు అనబడే ఆదిమ తెగలు నివసించే ఖండం ఏది? నెక్స్ట్, 10వది, విజయనగర రాజులలో అగ్రగణ్యుడు అయిన శ్రీకృష్ణ దేవరాయలు ఏ వంశానికి చెందినవారు? ఓకే ఫ్రెండ్స్, 10 క్వశ్చన్స్ అయిపోయాయి. సో మీకు కనుక ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఆన్సర్ ఇవ్వండి ఫ్రెండ్స్. అది మీకు సరైన సమాధానమైనా ఓకే, సరైన సమాధానం కాకుండా మళ్ళీ నేను కరెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. బట్ మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఏదైనా సబ్జెక్ట్ పైన క్లాస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేయడానికి
ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.